ఛత్రపతి శివాజీ స్వతంత్ర మహారాష్ట్ర నిర్మాత శివాజీ. శివాజీ క్రీస్తు శకం 1630లో శివనేర్ దుర్గంలో జన్మించాడు. శివాజీ తండ్రి పేరు షాజీ భోన్స్లే, తల్లి పేరు జిజియాబాయి. శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిన గురువు దాదాజీ ఖండ్దేవ్. శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు. శివాజీకి గల బిరుదు ఛత్రపతి. శివాజీ క్రీస్తు శకం 1674లో రాయ్గఢ్లో పట్టాభిషిక్తుడైనాడు. శివాజీ ఆక్రమించిన మొదటి దుర్గము తోరణ దుర్గము. శివాజీ తోరణ దుర్గాన్ని 1653లో ఆక్రమించాడు. శివాజీ స్థాపించిన స్వతంత్ర రాజ్యం స్వరాజ్యం. శివాజీ స్వరాజ్యానికి రాజధాని రాయ్గఢ్. శివాజీ ఇలవేల్పు తుల్జా భవానీ దేవి. మొట్టమొదట భారతదేశంలో జాతీయ ప్రభుత్వ స్థాపన చేసినది శివాజీనే. శివాజీని ఆధునిక మహారాష్ట్ర జాతి నిర్మాత అంటారు. శివాజీ మంత్రిమండలి పేరు అష్టప్రధానులు. శివాజీ రాజ్యంలో ప్రధానమంత్రిని పీష్వా అంటారు. శివాజీ అష్టప్రధానులు పీష్వా, అమాత్య, మంత్రి, సచివ, సేనాపతి, పండిత్రావు, సామంత, న్యాయాధీశ. శివాజీ కాలంలో అశ్వదళాధిపతిని సర్కాబత్ అనేవారు. శివాజీ రాజ్యంలో రాష్ట్రాలు 4. శివాజీ రాజ్యంలో రాష్ట్ర పాలనా అధికారులు రాష్ట్రాధిపతులు. శివాజీ పొరుగు రాజ్యాల నుండి వసూలు చేసిన పన్నులు చౌత్ సర్దేశ్ముఖి. శివాజీని అణచడానికి బీజాపూర్ సుల్తాన్ అఫ్జర్ ఖాన్ అనే సేనానిని, ఔరంగజేబ్ షయిస్తా ఖాన్ అనే సేనానిని పంపారు. శివాజీ వారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. శివాజీకి చెందిన కొండనాగరి దుర్గాన్ని ఆక్రమించుటలో జశ్వంత సింగ్ అనే మొఘలు సేనాని విఫలమయ్యాడు. క్రీస్తు శకం 1665లో మొఘలు సేనాని రాజా జయంత్ సింగ్ తో శివాజీ చేసుకున్న సంధి పురందర సంధి. శివాజీ సదాశివగఢ్ను జలదుర్గంగా మార్చాడు. శివాజీ కాలం నాటి మొఘలు చక్రవర్తి ఔరంగజేబు. శివాజీ నిర్మించిన కోటల సంఖ్య 280. శివాజీ క్రీస్తు శకం 1680లో మరణించాడు. శివాజీ అనంతరం మహారాష్ట్ర సింహాసనాన్ని అధిష్ఠించినది శంభూజీ.